ఎలక్ట్రానిక్స్ రంగంలో గత 20 సంవత్సరాలుగా నూజివీడులో ప్రభంజనం సృష్టిస్తున్నది శ్రీవత్స ఎలక్ట్రానిక్స్ నూజివీడు. మా వద్ద ఏసీలు, ఎల్ఈడి టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, కూలర్లు, మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు మొదలగు అన్ని రకాల మీ ఇంటికి కావలసిన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ విజయవాడ మరియు ఆన్లైన్ ధరల కన్నా అతి తక్కువ రేట్లలో లభించును. ఎయిర్టెల్, డిటిహెచ్, ఎయిర్టెల్, జియో, ఎయిర్ ఫైబర్ నెట్ ఆథరైజ్డ్ డీలర్. అన్ని కంపెనీల టీవీలకు, ఏసీలకు రిమోట్లు లభించును. సులభ వాయిదాల పద్ధతిలో ఈఎంఐ సౌకర్యం కలదు. విచ్చేయండి శ్రీవత్స ఎలక్ట్రానిక్స్, పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్, మెయిన్ రోడ్, నూజివీడు. నేడు రేపు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన. సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మరియు రేపు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో విస్తృత పర్యటన చేపట్టనున్నారు. రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించనున్న సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. ప్రాజెక్టుల పనుల వేగం, రైతులకు అందుతున్న ప్రయోజనాలు, భవిష్యత్ కార్యాచరణపై ముఖ్యమంత్రి సమగ్ర సమీక్ష నిర్వహించనున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణలో వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. గతంలో వర్షాభావం, సాగునీటి కొరత కారణంగా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం వివిధ సాగునీటి ప్రాజెక్టుల ద్వారా పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి స్వయంగా ప్రాజెక్టులను పరిశీలించనుండటం రైతుల్లో కొత్త ఆశలు నింపుతోంది. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వివిధ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ ప్రాంతాలను సందర్శించనున్నారు. పనుల ప్రస్తుత స్థితి, పూర్తి చేసిన భాగాలు, ఇంకా మిగిలిన పనులు, నిధుల వినియోగం, నిర్మాణ నాణ్యత వంటి అంశాలపై అధికారులు నివేదికలు సమర్పించనున్నారు. పనులు మరింత వేగంగా పూర్తయ్యేలా అవసరమైన సూచనలు చేయనున్నట్లు సమాచారం. సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే లక్షల ఎకరాల భూమికి సాగునీటి అందే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. నీటి లభ్యత పెరగడం వల్ల పంటల దిగుబడి మెరుగుపడడంతో పాటు రైతుల ఆదాయం కూడా పెరుగుతోందని అంచనా వేస్తున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఈ ప్రాజెక్టులు కీలకంగా మారనున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నీటిపారుదల, వ్యవసాయ, రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు ప్రాజెక్టుల వివరాలతో సిద్ధమయ్యారు. ప్రతి పనికి సంబంధించిన పురోగతి నివేదికను ముఖ్యమంత్రికి అందించనున్నారు. రైతు సంఘాల ప్రతినిధులు కూడా ఈ పర్యటనపై ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి సదుపాయాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే రైతుల జీవితం మారిపోతుందని వారు చెబుతున్నారు. ముఖ్యంగా వర్షాధార వ్యవసాయం చేసే ప్రాంతాలకు శాశ్వత నీటి వనరులు అందుబాటులోకి రావడం గొప్ప మార్పు తీసుకువస్తుందని అభిప్రాయపడుతున్నారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి స్థానిక ప్రజలతో కూడా సమావేశమయ్యే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, అభివృద్ధి అవసరాలు, ప్రభుత్వ పథకాల అమలు పరిస్థితిని తెలుసుకునే అవకాశం ఉంది. ప్రజల అభిప్రాయాలను నేరుగా తెలుసుకోవడం ద్వారా మరింత సమర్థవంతమైన చర్యలు తీసుకోవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. సాగునీటి రంగంతో పాటు తాగునీటి సదుపాయాలపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి సరఫరా మెరుగుపడేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై అధికారులు వివరాలు అందించనున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు పంటల పరిస్థితి, సాగు విస్తీర్ణం, నీటి అవసరాలు, రైతులకు అందుతున్న ప్రభుత్వ సేవలపై వివరాలు సమర్పించనున్నారు. నీటి లభ్యత పెరగడం పట్ల పంటల వైవిధ్యం పెరుగుతోందని, రైతులు కొత్త పంటల సాగుకు ముందుకు వస్తున్నారని అధికారులు చెబుతున్నారు. పాలమూరు ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. సాగునీరు అందుబాటులోకి రావడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయని చెబుతున్నారు. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయని వెల్లడించారు. పర్యటన సందర్భంగా పలు శాఖల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు అమలులో ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చించనున్నారు. అవసరమైతే అక్కడికక్కడే కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. స్థానిక ప్రజా ప్రతినిధులు తమ నియోజకవర్గాల అవసరాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లనున్నారు. రహదారులు, విద్య, వైద్యం, తాగునీరు, విద్యుత్ వంటి అంశాలపై అభ్యర్థనలు సమర్పించే అవకాశం ఉంది. ప్రజలకు మరింత మెరుగైన సదుపాయాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మహిళా సంఘాల ప్రతినిధులు కూడా ముఖ్యమంత్రి పర్యటనపై ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మహిళల ఉపాధి, స్వయం సహాయక సంఘాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు వంటి అంశాలపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాలని కోరుతున్నారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనపై కూడా పర్యటనలో చర్చ జరిగే అవకాశం ఉంది. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, పరిశ్రమల ఏర్పాట్లు, యువతకు శిక్షణ వంటి అంశాలపై ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. వీటి పురోగతిపై కూడా సమీక్ష జరగవచ్చని సమాచారం. విద్యారంగానికి సంబంధించిన అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు, ఉన్నత విద్యా అవకాశాలపై అధికారులు వివరాలు అందించనున్నారు. ఆరోగ్య రంగంలో గ్రామీణ వైద్య సేవల విస్తరణ, ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి, వైద్య సిబ్బంది నియామకాల వంటి అంశాలపై కూడా సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అధికారులు చెబుతున్నారు. పర్యావరణ పరిరక్షణ అంశాలపై కూడా ముఖ్యమంత్రి దృష్టి సాధించే అవకాశం ఉంది. చెరువుల పునరుద్ధరణ, వర్షపు నీటి సంరక్షణ, పచ్చదనం పెంపు వంటి కార్యక్రమాలపై అధికారులు వివరాలు సమర్పించనున్నారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ పర్యటన పరిపాలనా పరంగా ఎంతో కీలకమైనది. అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పరిశీలించడం వల్ల అధికార యంత్రాంగంలో మరింత చురుకుదనం పెరుగుతోందని వారు చెబుతున్నారు. పాలమూరు ప్రాంత ప్రజలు ఈ పర్యటన ద్వారా తమ ప్రాంత అభివృద్ధికి కొత్త ఊపిరి వస్తుందని ఆశిస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులు వేగంగా పూర్తయితే రైతులకు పూర్తి స్థాయిలో ప్రయోజనం చేకూరుతుందని కోరుకుంటున్నారు. మొత్తం మీద నేడు మరియు రేపు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జరుగుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాధాన్యం ఏర్పడింది. సాగునీటి ప్రాజెక్టుల సమీక్ష, అభివృద్ధి కార్యక్రమాల పరిశీలన, ప్రజలతో మమేకం, అధికారులతో సమావేశాల వంటి అంశాలతో ఈ పర్యటన తెలంగాణ అభివృద్ధి ప్రయాణంలో మరో ముఖ్యమైన ఘట్టంగా నిలవనుంది.
రష్యాలో పెట్టుబడుల వేటలో మంత్రి నారా లోకేష్, దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో కీలక చర్చలు, ఫార్మా రంగంలో ఆసక్తి చూపిన అంతర్జాతీయ సంస్థలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకురావాలనే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ విదేశీ పర్యటనలో భాగంగా రష్యాలో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రపంచ స్థాయి పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో ఆయన వరుస చర్చలు జరుపుతున్నారు. ముఖ్యంగా ఔషధ తయారీ రంగంలో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు పలువురు అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పెట్టుబడులు అత్యంత అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త పరిశ్రమలు వస్తే యువతకు ఉద్యోగ అవకాశాలు పెరగడంతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతమవుతుంది. ఈ నేపథ్యంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. అందులో భాగంగానే మంత్రి నారా లోకేష్ వివిధ దేశాల్లో పర్యటిస్తూ పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. రష్యాలో జరిగిన సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అవకాశాలను మంత్రి లోకేష్ సంస్థల ప్రతినిధులకు వివరించినట్లు సమాచారం. విశాఖపట్నం, శ్రీకాకుళం, అనంతపురం, తిరుపతి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్న పారిశ్రామిక అవకాశాలు, పోర్టులు, రవాణా సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. ప్రత్యేకంగా ఫార్మా రంగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో అనుకూల పరిస్థితులు ఉన్నాయని వివరించినట్లు తెలుస్తోంది. ఔషధ తయారీ యూనిట్లు, పరిశోధన కేంద్రాలు, ఎగుమతుల అవకాశాలు, పరిశ్రమలకు అందిస్తున్న ప్రోత్సాహకాలు వంటి అంశాలను వివరించారు. ఈ సందర్భంగా కొన్ని ప్రముఖ సంస్థలు పెట్టుబడులపై ఆసక్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా ఔషధ తయారీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. భారతదేశం ఇప్పటికే ఫార్మా రంగంలో కీలక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ను కూడా ప్రధాన ఔషధ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. రష్యాలోని పలు పారిశ్రామిక వర్గాల ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పారదర్శక విధానాలు, వేగవంతమైన అనుమతులు ప్రక్రియ, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు తమకు ఆకర్షించాయని వారు పేర్కొంటున్నట్లు సమాచారం. పెట్టుబడులు వస్తే రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా యువతకు నైపుణ్య ఆధారిత ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఫార్మా రంగంతో పాటు అనుబంధ రంగాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. మంత్రి లోకేష్ సమావేశాల్లో రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలను కూడా వివరించారు. పరిశ్రమలు స్థాపించేందుకు భూమి, విద్యుత్, నీటి సరఫరా, రవాణా సదుపాయాలు, పోర్టుల అనుసంధానం వంటి అంశాల్లో ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు. రష్యాలోని వ్యాపార వర్గాలు భారత మార్కెట్ పై ఆసక్తి చూపుతున్నాయి. ముఖ్యంగా ఔషధాలు, బయోటెక్నాలజీ, వైద్య పరికరాలు, పరిశోధన రంగాల్లో భాగస్వామ్యం అవకాశాలను పరిశీలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వారికి ఆకర్షణీయ గమ్యస్థానంగా మారే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం పలు సంస్థలతో ప్రారంభ స్థాయి అవగాహన చర్చలు జరిగాయి. భవిష్యత్తులో ప్రతినిధి బృందాలు ఆంధ్రప్రదేశ్ ను సందర్శించి పరిస్థితులను పరిశీలించే అవకాశం ఉందని తెలుస్తోంది. అనంతరం పెట్టుబడులపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే పలు పారిశ్రామిక పార్కులు అందుబాటులో ఉన్నాయి. కొత్త పెట్టుబడులకు అవసరమైన మౌలిక వసతులను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. విదేశీ పెట్టుబడిదారులకు సులభమైన విధానాలు అమలు చేస్తోంది. పారిశ్రామిక అభివృద్ధి వల్ల స్థానిక ప్రాంతాల్లో ఆర్థిక చైతన్యం పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. చిన్న వ్యాపారులు, రవాణా, సేవా రంగం, నివాస సదుపాయాల వంటి అనేక రంగాలకు కొత్త అవకాశాలు లభిస్తాయి. దీనివల్ల ప్రాంతీయ అభివృద్ధి వేగవంతమవుతుంది. రష్యా పర్యటనలో మంత్రి లోకేష్ పెట్టుబడులతో పాటు సాంకేతిక సహకార అంశాలపై కూడా చర్చలు జరిపినట్లు సమాచారం. పరిశోధన, ఆవిష్కరణలు, ఆధునిక తయారీ విధానాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యంపై కూడా చర్చ జరిగాయి. ఫార్మా రంగంలో ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేసి అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసే అవకాశాలను పెంచాలని భావిస్తోంది. దీనికి అవసరమైన విధానాలు రూపొందిస్తోంది. రాష్ట్ర యువతకు ఉపాధి కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా ఉంది. అందుకే పెద్ద స్థాయి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి.
విదేశీ కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు కొనసాగుతున్నాయి. పరిశ్రమల రంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం విదేశీ పెట్టుబడులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలాన్ని ఇస్తాయి. కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక ఉత్పత్తి విధానాలు, అంతర్జాతీయ ప్రమాణాలు రాష్ట్రానికి చేరువ అవుతాయి. దీని పట్ల పోటీ సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశ్రమల ద్వారా అభివృద్ధి ద్వారా ఉపాధి అనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ కార్యక్రమంలో విదేశీ పర్యటనలు, పెట్టుబడి సదస్సులు, అంతర్జాతీయ సమావేశాలు నిర్వహిస్తూ ప్రపంచ స్థాయి సంస్థలను ఆకర్షించే ప్రయత్నాలు కొనసాగిస్తోంది. వ్యాపార వర్గాలు కూడా ఈ ప్రయత్నాలను స్వాగతిస్తున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగితే దీర్ఘకాలిక అభివృద్ధికి బాటలు పడతాయని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఫార్మా రంగం అభివృద్ధి చెందితే దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక గుర్తింపు లభించే అవకాశం ఉందని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో రష్యా పర్యటన ఫలితాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పలు సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉన్నాయని పరిశ్రమల వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్రానికి పెద్ద మొత్తంలో పెట్టుబడులు వచ్చే అవకాశాలపై ఆశాభావం వ్యక్తమవుతుంది. మొత్తం మీద రష్యాలో మంత్రి లోకేష్ చేపట్టిన పెట్టుబడుల వేట ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధికి కీలక అడుగుగా భావిస్తున్నారు. ఫార్మా రంగంలో అంతర్జాతీయ సంస్థలు చూపుతున్న ఆసక్తికి రాష్ట్ర కొత్త అవకాశాలను తెరుస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. పెట్టుబడులు, ఉపాధి, సాంకేతిక అభివృద్ధి, ఆర్థిక పురోగతి లక్ష్యాలతో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది వేస్తాయని ఆశాభావం వ్యక్తమవుతోంది.
ఇరాన్ పై సైనిక చర్యలు ఆపాలని అమెరికా ప్రతినిధుల సభ తీర్మానం. పలువురు రిపబ్లికన్ సభ్యుల మద్దతు. ట్రంప్ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసిన సభ్యులు. అమెరికా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ పై కొనసాగుతున్న సైనిక చర్యలను నిలిపివేయాలని అమెరికా ప్రతినిధులు సభలో ఒక తీర్మానం ఆమోదం పొందింది. ఈ తీర్మానానికి అధికార పార్టీకి చెందిన కొందరు రిపబ్లికన్ సభ్యులు కూడా మద్దతు ఇవ్వడం విశేషంగా మారింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానంపై కొందరు సభ్యులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు అంతర్జాతీయ రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రతినిధుల సభలో జరిగిన ఓటింగ్ లో తీర్మానం స్వల్ప మెజారిటీతో ఆమోదం పొందింది. సైనిక చర్యలను కొనసాగించాలంటే కాంగ్రెస్ అనుమతి అవసరమని తీర్మానంలో పేర్కొన్నట్లు సమాచారం. ఈ ఓటింగ్ లో 4 రిపబ్లికన్ సభ్యులు కూడా డెమోక్రటిక్ సభ్యులతో కలిసి మద్దతు ఇవ్వడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరాన్ కు సంబంధించిన అంశం గత కొన్ని నెలలుగా అమెరికా రాజకీయాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. సైనిక చర్యల అవసరం, దౌత్యపరమైన పరిష్కారాల ప్రాధాన్యం, దేశ ఆర్థిక పరిస్థితులపై ప్రభావం వంటి అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతినిధుల సభ తీసుకున్న నిర్ణయం ప్రత్యేక ప్రాధాన్యం పొందింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం యుద్ధం వంటి కీలక అంశాల్లో కాంగ్రెస్ పాత్ర ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తారు. అందుకే కొందరు సభ్యులు సైనిక చర్యలకు ముందు కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరి కావాలని వాదిస్తున్నారు. తాజా తీర్మానం కూడా అదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతినిధుల సభలో తీర్మానం ఆమోదం పొందిన తరువాత దీనిపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. యుద్ధం కంటే చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం లభిస్తోందని కొందరు సభ్యులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా శాంతియుత పరిష్కారంపై దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు. రిపబ్లికన్ పార్టీలో కొందరు సభ్యులు కూడా ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దేశ ప్రయోజనాలు, ఆర్థిక పరిస్థితులు, ప్రజల అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలని వారు సూచిస్తున్నట్లు సమాచారం. ఇరాన్ అంశం కేవలం అమెరికాకే పరిమితం కాకుండా ప్రపంచ రాజకీయాలపై కూడా ప్రభావం చూపుతోంది. మధ్యప్రాచ్య ప్రాంత పరిస్థితులు, ఇంధన మార్కెట్లు, అంతర్జాతీయ వాణిజ్యం వంటి అంశాలు దీనితో ముడిపడి ఉన్నాయి. అందువల్ల ప్రపంచ దేశాలు కూడా ఈ పరిణామాలను నిశ్చింతగా గమనిస్తున్నాయి. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ప్రతినిధుల సభ తీర్మానం తక్షణ ప్రభావం చూపకపోయినా ఒక బలమైన రాజకీయ సంకేతంగా భావించవచ్చు. కాంగ్రెస్ లో పెరుగుతున్న చర్చలు భవిష్యత్ విధానాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు. అమెరికా ప్రజల్లో కూడా ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు కనిపిస్తున్నాయి. కొందరు జాతీయ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తుండగా మరికొందరు సైనిక చర్యల వల్ల ఆర్థిక భారం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంధన ధరలు, జీవన వ్యయం వంటి అంశాలపై కూడా ప్రజల చర్చల్లో ప్రాధాన్యం పొందుతున్నాయి. అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఈ తీర్మానాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నట్లు సమాచారం. తమ ప్రభుత్వం దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన వర్గాలు పేర్కొంటున్నాయి. తీర్మానం అవసరం లేదని ఆయన అభిప్రాయపడుతున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అమెరికా సెనెట్ లో కూడా ఇలాంటి అంశాలపై చర్చ కొనసాగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రతినిధుల సభ నిర్ణయం తర్వాత సెనెట్ వైఖరిపై కూడా ఆసక్తి నెలకొంది. కొందరు సభ్యులు ఇప్పటికే కాంగ్రెస్ పాత్రను బలోపేతం చేయాలని అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. ఇరాన్ తో సంబంధాలను మెరుగుపరిచేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. సైనిక చర్యలతో పాటు చర్చల మార్గాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు అమెరికా వర్గాలు పేర్కొంటున్నాయి. అంతర్జాతీయ రాజకీయ నిపుణులు శాంతియుత చర్చల ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తున్నారు. సమస్యలు ఎంత క్లిష్టంగా ఉన్నా చర్చల ద్వారా పరిష్కార మార్గాలు అన్వేషించడం ఉత్తమమని వారు సూచిస్తున్నారు. ప్రపంచ స్థిరత్వం కోసం కూడా ఇది అవసరమని చెబుతున్నారు. అమెరికా కాంగ్రెస్ లో జరిగిన ఈ పరిణామం ప్రజాస్వామ్య వ్యవస్థలో చర్చలకు ఉన్న ప్రాధాన్యాన్ని మరోసారి చూపించింది. విశ్లేషకులు ఇలా అభిప్రాయపడుతున్నారు. భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ వాటిని ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యక్తం చేయడం వ్యవస్థ బలాన్ని సూచిస్తోందని పేర్కొంటున్నారు. మధ్యప్రాచ్య ప్రాంతంలో పరిస్థితులు ఎటువైపు మలుపు తిరుగుతున్నాయన్న అంశంపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి కొనసాగుతోంది. శాంతి, స్థిరత్వం, దౌత్యపరమైన పరిష్కారాల వైపు అడుగులు పడాలని అంతర్జాతీయ సమాజం కోరుకుంటుంది. మొత్తంగా ఇరాన్ పై సైనిక చర్యలను నిలిపివేయాలని అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించిన తీర్మానం ప్రపంచ రాజకీయాల్లో ప్రాధాన్యం
పొందింది. కొందరు రిపబ్లికన్ సభ్యులు కూడా మద్దతు ఇవ్వడం ఈ పరిణామాన్ని మరింత విశేషతగా తీసుకువచ్చింది. భవిష్యత్తులో ఈ అంశాలపై అమెరికా రాజకీయాల్లో మరిన్ని చర్చలు జరిగే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.